కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొన్ని నోటీసులు అయితే జారీ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మాటలు వెనక్కి తీసుకోండి, ఎలాంటి ఆధారాలతో మా మీద ఎలాంటి అభియోగాలు వ్యక్తం చేస్తున్నారనే దాని గురించి ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారిని కొంచెం నోటీసులు ఇచ్చి విచారించే వరకు తీసుకురావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీ, సో ఆయన ఫర్దర్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది? లేటుగా నిద్ర లేచిన రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీలని నెక్స్ట్ దేశవ్యాప్తంగా జరిగిన అవకతవకల్ని ఏకతాటి మీద ఒక ప్రాంతీయ పార్టీల సమూహంతో ఓ జాతీయ పార్టీ ఫ్రంట్ ఎండింగ్ రన్నర్స్లా ముందు నిలబడకుండా ఇన్నాళ్ళ తర్వాత నిద్ర లేచినందుకు అభినందించాలో లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అవకతవకల్ని ఆద్యంతం అతను ఫేజెస్ వైజ్గా అతను ప్రక్షాళిస్తున్నాడు, ఎండగడుతున్నాడు, బయటికి తీసుకొస్తున్నాడు. దానికి పర్యవసానంగా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది దానికి. ఏమైనా ప్రూవ్ చేయగలవా, అభియోగాలు మాత్రమే మోపుతున్నాం అన్నట్టుగా చెప్పారు. ఇందులో అభియోగాలు మోపడం కాదు, విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు సబ్మిట్ ఇన్ టు ద రెస్పెక్ట్ టు దిస్ థింగ్ అండ్ మోర్. అది ఎలాగో చేస్తున్నాడు, అది ఆ పని జరుగుతుంది కూడా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కేవలం నేను ఇందాక నుంచి చెప్తుంది కూడా అదే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది కాబట్టి దే ఆర్ కంటిన్యూస్లీ షోయింగ్ దర్ వీటో పవర్. సో దీనికి ఈ ప్రెషర్ ఈ విధంగా అక్యుమిలేట్ అయ్యి ఆయన అనవసరంగా ఎలక్షన్ కమిషన్తో డైరెక్ట్గా ప్రత్యక్ష యుద్ధం ఎవరు చేయలేరు నాకు తెలిసి, ఎవరితోనూ కాదు. టైం వేస్ట్ అంటాను నేను. దీనికి పార్లమెంట్ ఉభయ సభల్లో పట్టుపట్టాలి. ఎందుకంటే పార్లమెంట్ హౌసెస్కి కొన్ని డిస్కషన్స్ ఉంటాయి, వీళ్ళని అక్కడ తీసుకొచ్చి నిలబెట్టచ్చు. ఈ అవకతవకలు అక్కడ వేదిక కింద వాడుకుని పార్లమెంట్ ఉభయ సభలకి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పే నేపథ్యానికి తెరలేపాలి. ఇవాళ రాజ్యసభలో హైయెస్ట్ అపోజిషన్ పార్టీకే స్ట్రెంత్ ఉంది. ఈవెన్ నువ్వా నేను అన్నట్టు పార్లమెంట్ హౌస్లో కూడా ఉంది. సో ఈ సమయాన్ని బృహత్తరంగా బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ వినియోగించుకోకపోతే ఇక్కడ చాలా లేట్గా నిద్ర లేచాడు. ఈ నిద్ర లేచిన దాని అవుట్కమ్ని ఖచ్చితంగా ఉభయ సభల సాక్షిగా శాసించవచ్చు. అంతేకాని రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ లేదా 4 పార్టీలు 5 పార్టీలు తోడి ఎలక్షన్ కమిషన్తో యుద్ధం చేసి అవుట్కమ్ లేదు. మా అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరూ గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్తారు. గౌరవ సుప్రీంకోర్టు వెరిడిక్ట్స్ ఆల్రెడీ చూస్తున్నాం. ఈ విషయంలో ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాం, ఎందుకంటే స్వతంత్ర ప్రతిపత్తి ఆ విధంగా ఉంది. సో శాసన్ గారి పవర్ తగ్గించడానికి మీరు బీజేపీ కలిపి చేసిన పనికి ఇద్దరు నెత్తికి తెచ్చారు ఎలక్షన్ కమిషనర్ల కింద, 3 ఉంటారు ఇప్పుడు. అలాంటి అమెండ్మెంట్స్కి మీకు మంచి శ్రద్ధ ఉంది కాబట్టి ఇలాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్తో ఎలక్షన్ కమిషన్ నిలువరించడానికి కూడా అదే శ్రద్ధ వహించండి. మొమాటం వెళ్ళే ఇక్కడ మీరు బీజేపీని నేను ఎప్పుడు 2 కళ్ళుగానే చూస్తాను. ఎందుకు చూస్తానంటే దరిద్రం ఏమైనా పనికిమాలిన పనులు ఏమైనా దరిద్రగొట్టు పనులు ఉన్నాయంటే మీ ఇద్దరు కలిసే చేస్తారు. మా రాష్ట్ర విభజన ఇలాంటివే నిలువెత్తు నిదర్శనాలు. పైవచ్చి మా రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోయినా ఇరు రాష్ట్రాలకి విభజన హామీల ప్రకారం మీరిద్దరూ మళ్ళీ తోడు దొంగల్లో అక్కడ ఉంటారు, అప్పుడు మాట్లాడరు మళ్ళీ. అంచేత దయించి ప్రాంతీయ పార్టీలు ఇద్దరిని ఆద్యంతం గమనించుకుంటూ ఈ ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ప్రాంతీయ పార్టీ తీవ్రమైన ప్రభావానికి ఎదుర్కొంది. రేపొద్దున తమిళనాడు ఎలక్షన్స్ కూడా ఇలాగే జరుగుతాయి వాళ్ళకి నచ్చినట్టు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీహార్ ఎలక్షన్ ఆల్రెడీ 95 లక్షల ఓట్ల దగ్గర మ్యానిపులేషన్స్ చేసిన తర్వాత ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో ఏం జరుగుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ అదే పందాన్ని మహా అయితే ఈ పార్టీలన్నీ కలిపి బాయ్కాట్ చేయడం తప్ప ఏమీ చేయలేరు. అన్నప్పుడు అవుట్కమ్ నాకు ఉభయ సభల్లోనూ స్తంభింపజేసి ఎలక్షన్ కమిషన్ అక్కడ తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఎక్కువ ఏవో చెప్తున్నాడు, డెమాన్స్ట్రేషన్స్ ఇస్తాం, ఈవీఎంలు ఎలా పనిచేస్తున్న దగ్గర మీ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజంతో ఈవీఎంల్లో, ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టులో దాకా ఎస్ఓపిని ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళు. స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దే ఫెయిల్ టు ప్రూవ్ ఇన్ రెస్పెక్ట్ టు సుప్రీంకోర్ట్. అండ్ ఎస్ఓపి సుప్రీంకోర్టు సజెస్ట్ చేసిన దానికి కూడా లకతికలు పడుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఉభయ సభల్ని స్తంభింపజేసి రాహుల్ గాంధీ విత్ ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తీసుకుంటూ ప్రతి పార్టీ రిప్రజెంటేటివ్ని అవగాహన కార్యక్రమాలతో గౌరవ సభల్ని స్తంభింపజేస్తూ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఆన్సరబుల్ చేయండి ఫస్ట్ చేసి ఈ ఆన్సరబిలిటీలో తీవ్ర విఘాతం కలిగిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, పరిరక్షించాలన్న దగ్గర భయంకరమైన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, ఎలక్షన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా రాష్ట్రాలకు అతీతంగా ఎలక్షన్స్ ముందు ఒక స్పెసిఫిక్ డ్యూటీ ఏ రాష్ట్రానికి ఎవడేస్తున్నాడో తెలియకుండా గౌరవ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సూపర్లేటివ్ డిస్కషన్స్ ఆవిడే తీసుకుని లేకపోతే ఆయనే తీసుకుని ప్రెసిడెంట్ గారి హౌస్ నుంచి మొత్తం 549 కాన్స్టిట్యూషన్స్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ ఆఫీసర్స్ని, ఈఓల్ని, కలెక్టర్స్ని అండ్ ముఖ్యంగా స్టేట్ ఎలక్షన్ చీఫ్ కమిషనర్స్ని సూపర్లేటివ్ డిస్కషన్స్తో డిప్లాయ్ చేస్తే రాష్ట్రానికి సంబంధం లేనోడు కరెక్ట్గా ఎలక్షన్స్ 10 రోజుల ముందు అన్ని వ్యవస్థల్ని చేతిలో తీసుకుని అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఇలాంటివన్నీ పక్క తీయండి, సూపర్లేటివ్ డిగ్రీ డిస్క్రిప్షన్స్ అప్పుడు ఇవ్వండి, ఇచ్చి ప్రత్యక్ష పరోక్ష
అవకతవకలకి అవకాశం లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్కి కండక్ట్ చేయడానికి, అది మిషన్లతో చేస్తారో లేకపోతే బ్యాలెట్ పేపర్లతో చేస్తారో, అలాంటివి చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడడం తప్ప ఈ పనికి మాలిన టైంపాస్ కార్యక్రమాలతో కాలక్షేపాలు చేసుకుంటామంటే చేసుకోండి, నష్టం ఏం లేదు. అయితే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది, రాహుల్ గాంధీ దానికి ప్రతిస్పందించాడు, రాహుల్ గాంధీ ప్రూవ్ చేసింది రైటు, లేదా ఎలక్షన్ కమిషన్ రైటు, నాకు అనవసరం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న ఎవరైనా సరే ప్రజాస్వామ్య పరంగానే వాటికి ప్రత్యక్ష ప్రక్షాళన చేసి ప్రజాస్వామ్యంలోనే ప్రజా బాహుళ్యాలను నిలబెట్టి ఆ అవకతవకల్ని గత 2014 నుంచి జరుగుతున్న ఎలక్షన్స్, దాని ముందు జరిగిన ఎలక్షన్స్ని ప్రత్యక్షంగా ప్రజలకి ఈ విధంగా, ఎందుకంటే బై ది టైం బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ దగ్గర ఒక ట్రాన్స్పరసీని యాంటిసిపేట్ చేస్తున్న దగ్గర ట్రాన్స్పరసీకి విఘాతం కలుగుతున్నప్పుడు ఎందుకు అన్న ప్రశ్నకి ఖచ్చితంగా గౌరవ ఎలక్షన్ కమిషనే ఉభయ సభల్ని ఉద్దేశించి చెప్పాలి. ఎందుకంటే ఉభయ సభల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజారంజకంగా ప్రజాబద్ధకంగా ఎన్నుకోబడిన వ్యక్తులు కాబట్టి ప్రజాకి బద్దులే వాళ్ళు సమాధానం చెప్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుందో పార్లమెంట్ నుంచి వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఎంపీలు అందరూ సమాధానం చెప్పమనండి. చెప్తారంటారా? చెప్పాలి, లేకపోతే ఇంకెందుకు టైం వేస్ట్. నాకు ఎలక్షన్ కమిషన్ మీద పూర్తిగా ఓ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తిగా నాకు నమ్మకం పోయింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఈ వీవీప్యాడ్లు తగలెట్టానో, అయితే నేను ఈ వీవీప్యాడ్లు ఈ విధంగా చేయాలన్న డైరెక్షన్స్ ఉన్నదానికి బొద్దులే వీళ్ళు పనిచేస్తే నేను ఒప్పుకుంటా. ఇక్కడ మా తెలంగాణలో రజత్ కుమార్ 20,70,000 ఓట్లు ఎత్తేసి సారీ చెప్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ గౌరవ సుప్రీంకోర్టు కానీ ఎవరు స్పందించలే. ఇక్కడ అదే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలా? 12.84 ఓట్లకి బాధ్యత ఎవరిది? ఎవరు సమాధానం చెప్తారంటే గుడ్డోడు తొడుగుకున్నాడు తొడుగుకుంటున్నారు. ఎందుకు నాకు ఇది? ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయే పని, ఒక ప్రజాస్వామ్య విలువలతో విశ్వసనీయతతో పనిచేయవలసిన ఒక వ్యవస్థ ఆ విధంగా పనిచేస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యానికి గౌరవం ఎక్కడ ఉంటుంది? అది చెప్పమనండి సమాధానం. మేము ఎవరికి సమాధానం? రాజ్యాంగానికి బొద్దులై అని ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర, రాజ్యాంగానికి బొద్దులై అని ప్రమాణ స్వీకారం చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంతకన్నా నాకు అతీత శక్తి ఏముంటుందో ఒకసారి చెప్పనండి. మేము ఎవరికి జవాబుదారీతనం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అదే చేస్తున్నారు వాళ్ళు. నేను చేసింది రైటు అన్నప్పుడు ఇది రాంగ్ అని ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు రైట్ ఇది అని ప్రూవ్ చేయాలి కదా. ఇట్ ఈస్ దర్ ప్రైమరీ డ్యూటీ. అది లేనప్పుడు డేటా గోప్యంగా ఉండాలని ఆలోచిస్తూ అంటారు వాళ్ళు. ఇంకెక్కడ గోప్యం ఉండే వాళ్ళక్కడ గోప్యం? దేనికి గోప్యం? ఇప్పుడు ఎప్పుడు గోప్యం ఉంటుంది? నీకు ఒక ట్రాన్స్పరసీగా జరగలేదంత క్వశ్చనబిలిటీ ఉన్న క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆన్సరబిలిటీ అది. సారీ దానికి ఆన్సర్ గౌరవ న్యాయస్థానానికి సారీ చెప్పేస్తే మా పని అయిపోతుందా? మేమెవరు దాంట్లో? మేమన్నా పాత్రదారులమా లేదా స్పెక్టేటర్స్మా? మేము సారీని ఎలా డిక్లేర్ చేస్తుంది సార్ కోర్టు? చేసింది కదా. తర్వాత ఎస్ఓపి ఇచ్చింది, 2 ఎస్ఓపికి దానికి ఇప్పటికి సమాధానం లేదు. ఫామ్ 20 ఎలా ఉంటుందో, ఫామ్ 17 ఎలా ఉంటుందో, 41A ఇవన్నీ మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏం చేస్తాం దానివల్ల? ఓన్లీ సినిమాల్లోనే జరుగుతాయి. మన విజయ్ సినిమాలో ఆడ ఒక కోటు పడలేదని చెప్పి ఆడ ఏదో చేసి ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రులను గడగడలాడించి ఇవన్నీ సినిమాలే. నిజ జీవితంలో మనం ఇలా ముష్టి వల్ల ఉండడమే. మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు అక్కర్లేని ప్రజాప్రభుత్వాలు నెలకొల్పుకుంటున్నాయి. అది తెలుసుకోండి ప్రజలు. ప్రధానంగా ఈవీఎం ట్యాంపరింగ్ కన్నా కూడా రిగ్గింగ్ జరిగిందని మాట్లాడుతున్నారు, దొంగ ఓట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఈ రెండు కన్ఫ్యూజన్స్ ఏంటి సార్ అసలు? అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. 2011లో జనాభా లెక్కల ప్రకారం మిషన్లో డేటా ఉంది. డేటా ఎంట్రీ కదా అది. ఎల్లయ్య పుల్లయ్య గారి పేర్లు 2011వి. 2011 నుంచి ఓటర్ల నమోదు జరుగుతూనే ఉన్నాయి. అవి ఎక్కడ పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి కనుక్కోండి. అది వదిలేసి తెంగరతనంతో అందరూ 21 ఏది, 20 ఏది, ఫామ్ ఏది, నా ఎందుకు సార్ టైం వేస్ట్? జనాభా లెక్కలు పెట్టమనండి, ఫస్ట్ కులగానం చేయమనండి. ఈ డేటాతో ఇది మొత్తం పేర్లన్నీ ఎంటర్ చేసాం, ఇది ఈవీఎం లోపట అని ఒక లిస్ట్ అందులోంచి ప్రింట్ తీసేవ్వండి మాకు. ఈవీఎం ప్రింట్ తీసాం, కేఎస్ ప్రసాద్, నెక్స్ట్ రామ్, శేఖర్, వెంకయ్య, పుల్లయ్య అందరి పేర్లతో బూత్ వైజ్గా ప్రింట్. అది ఏజెంట్ వేదవాళ్ళకి ఇచ్చి కూర్చోపెట్టి ఈ బుర్ర తక్కువ వేదవాళ్ళని టికెట్లు పెట్టుకోమనండి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు. అదే దాంట్లో ఎలక్షన్ అవుట్కమ్ సాయంత్రంకి ఈ బూత్లో ఎన్ని ఓట్లు పోలే, 1500 ఓట్లకు గాను 1200 ఓట్లు పోలే, ఇది పర్సంటేజ్ అని చెప్పనండి. బయటకు వస్తాం. ఏముందో లోపట ఏముందో వాడికి తెలియదు. ఒరిజినల్ డేటా ఏమో ఈ లిస్ట్ ఉంటుంది, అందులో నొక్కిందేమో సైకిల్ బొమ్మ వస్తుంది, చెయ్యి బొమ్మ వస్తుంది, పువ్వు బొమ్మ వస్తుంది, ఫ్యాన్ బొమ్మ వస్తుంది. నాకెందుకు అవన్నీ? నా బొమ్మ నాకెందుకు? దిక్కుమాల బొమ్మలు, పార్టీ సింబల్. కేఎస్ ప్రసాద్ వేసిన ఓటు ఫ్యాన్ గుర్తు, లేకపోతే సైకిల్ గుర్తు, లేకపోతే చెయ్యి గుర్తు. ఈ స్లిప్ తీసి ఇది నీకు క్రాస్ వెరిఫికేషన్ రేపు పొద్దున్న రివాల్యుయేషన్ పెట్టినప్పుడు రండి నీతో పాటు. నేను అలా 500 ఓట్లు వేసిన వాళ్ళు ఈ బూత్లో ఈ టాలీ చేయండి రా బయటికి. సైకిల్ గుర్తుకి 500 ఓట్లు పడ్డాయి, టాలీ చేయండి.
చూస్తే లేదు సార్ 300, అప్పుడు అవకతవకలు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టండి అక్కడ. అది వేయకుండా ఏంది ఇది ఏ లెక్కని చెప్తున్నారు మీరు? మేము నొక్కేసామట ఎలక్షన్ డిక్లేర్ చేసేస్తారట ఇచ్చినోడి పేరు. ఎక్సెస్ ఓటింగ్ చెప్పేస్తారట, తక్కువ ఓటింగ్ చెప్పేస్తారట, ఒరిజినల్ ఓటింగ్ ఎంతో చెప్తారట. అన్నీ అబద్ధాలే.